खतरनाक कॉमेडी शो। दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. కృష్ణ జాగ్రత్త రా, పడిపోతావు. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా. అబ్బో, ప్రపంచంలో దరిద్రుడు ఎవడంటే ఒక మంచి ఫ్రెండ్ లేనోడు. 100% చెప్పారు. సరైన ఫ్రెండ్ పక్కన ఉంటే సన్నీ లేని కూడా అవసరం లేదురా. చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయిని చూసొద్దాం రారా. నువ్వు చూసేసి రావచ్చు కదా, దాకే ఉందిరా. ఏం మాట్లాడుతున్నారా గోపి? నడుక్కున్న మొలతాడి నుంచి తలకు రాసుకునే కొబ్బరి నూనె వరకు నువ్వు పక్కన లేకుండా నేను ఎప్పుడైనా కొన్నానారా? దారా ఒకసారి చూసా. కాదురా, నువ్వు చూసేసి రా, నాకు పని ఉంది. గోపి ఒక్కసారి చూసి ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పరా ప్లీజ్ రా. కాదురా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు పద. పెళ్లి చూపుల వాళ్ళు వస్తా అన్నారు, ఇంతవరకు రావట్లేరు. పిల్ల నచ్చుతుందో నచ్చదో. నమస్కారం అండి. నమస్కారం బాబు. మాటల్లోనే వచ్చేసారు. కాదు, ఆటోలో వచ్చాం. ఎవరైనా బాబు? గోపి అని నా ప్రాణ స్నేహితుడు. అర్థమవుతుంది, కూర్చోండి బాబు. ఏం తీసుకుంటారు? 3 బీర్లు 4 లెగ్ పీసులు. ఓ మీ ఫ్రెండ్ కదా బాబు. అదే తెలుస్తుంది. బాబు ఒక చిన్న విషయం చెప్పాలి బాబు. అమ్మాయి ప్రెగ్నెంట్ కాదుగా? ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, నీకు మంచి ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. అది కాదు బాబు, అమ్మాయి చిన్న పిల్ల. ఇప్పుడు అమ్మాయి అన్న ప్రసన్నాన్ని పిలిచారా, అమ్మాయి చూడడానికి పిలిచారా మీరు? అమ్మాయిని చూడడానికే పిలిచాం చిన్న బాబు. పిల్ల అంటారేంటి? చిన్న పిల్లలాగా పెంచాం అంటున్నాం బాబు. ఓహో, అమ్మాయిని పిలిపించండి. సరోజా, అమ్మాయిని తీసుకురా. భలే ఉంది. అరే గోపి, అమ్మాయి బాగుందిరా, ఒకసారి చూడరా. అరే నేను చూసి ఏం చేస్తాను రా, నచ్చాల్సింది నీకు. అరే ప్లీజ్ రా గోపి, గోపి ఒకసారి చూడరా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా బాలేదురా. ఒక్క నిమిషం అండి, అమ్మాయి బాగానే ఉంది కదా. అరే నాకు నచ్చలేదురా. అరే బాగుంటా నువ్వు చేసుకోరా. బొంగులో ఫ్రెండ్షిప్ అని మమ్మల్ని ఎంటర్ తీసుకొని రావడం ఎందుకు తీసుకురావడం రా? అరే ఫ్రెండ్ మాని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదురా, ఫ్రెండ్ మాటలు కూడా వాల్యూ ఇవ్వాలరా. అంటే అది కాదురా, నాకు నచ్చలేదురా. మామ పిలుస్తున్నట్టు ఒకసారి కాఫీ పొమ్మా. థ్యాంక్ యూ అండి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. అరే టీ తాగకరా, టీ బాగాలేదు. అలాగేరా. నువ్వు తాగుతున్నావు? ఇద్దరులో ఎవరు ఒకరు తాగకపోతే బాగుండదని తాగుతున్నాడు రా. అమ్మాయితో ఏదైనా మాట్లాడతారా బాబు? ఒక్క నిమిషం అండి. గోపి మాట్లాడనని చెప్పి. అమ్మాయితో నేనేం మాట్లాడినండి. నేను మాట్లాడతాను. అయితే ఓకే రండి. అరే అరే కృష్ణ, అరే కృష్ణ, నీకు ఎండి ఫోన్ రా. ఒక్క నిమిషం వస్తున్నాను. ఒక్క నిమిషం. ఎండి గారు వాడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాడిని జాబ్లో తీసేయండి. సార్ యాక్చువల్గా ఏంటంటే ఏం లేదు సార్, ఈ రోజు నా పెళ్లి చూపులు అందుకని వచ్చా. ఫోన్లో ఎవరు మాట్లాడలేదు. మేనేజ్ చేస్తాను రా నేను, లేకపోతే ఈరోజు జాబ్ బొంగులో కలిసిపోయింది ఇది. థ్యాంక్ యూ రా. మా అమ్మాయి నచ్చిందా? నచ్చలేదని చెప్పి. నచ్చలేదని ఎలా చెప్పాలరా? మందు తాగినప్పుడు నీకు వర్షన్ ఉంటుంది చూడు, ఆ వర్షన్లో చెప్పు. నేను ఫిక్స్ అయిపోతున్నా. 100% ఫిక్స్ అయిపో. బాబు మా అమ్మాయి నచ్చిందా బాబు? ప్రపంచంలో అలాంటి ఎవరైనా చేసుకుంటాడా పెళ్లి? కృష్ణ, గోపి నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే గోట్లాడకు. బాబు మా అమ్మాయి అందంగానే ఉంది కదా. కుక్క పిల్ల కూడా అందంగానే ఉంటది, అలాగే కుక్క పిల్లని చేసుకుంటావా పెళ్లి? ఆడదాని వేషంలో ఉన్న మగళ్ళ ఉంది. అరే కృష్ణ, గోపి నువ్వు మాట్లాడకు. బాబు ఇది చిన్న పిల్ల బాబు. దావే సంకలు ఎత్తుకొని షాపు తీసుకెళ్తాను. రావే. కృష్ణ ఏంట్రా అది? నువ్వు మాట్లాడకు గోపి. ఇదిగో కూతుర్ని కంటే రష్మిలాగో అనసూయలాగో అందంగా కనండి. రష్మి. అరే కృష్ణ, గోపి ఎలాంటి పందినిచ్చిన కచ్చేటలో ఉన్నారా?
నువ్వెందుకే పరిగెత్తడం, నేను పరిగెత్తాలే. అయినా అమ్మాయి చిన్నపిల్ల కదా, వాడికి ఎందుకు దరిద్రుడికి ఎందుకు నచ్చలేదో అర్థం కావట్లేదు. మళ్ళీ ఎక్కడెక్కడ తిరగాలో ఏమో. అబ్బాయి ఇక్కడ నుంచే కాలేజ్కి వెళ్ళాలి, ఇక్కడే నిలబడుతుంది. కాలేజ్కి వెళ్ళాను, ఇంకా రాలేదు. నాన్న నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. సారీ అండి. శారీ కట్టుకున్న వాళ్ళు శారీ చెప్పకూడదండి. నన్ను గుర్తుపట్టారా? మీరు చమ్మక్ చంద్ర గోపి, స్కిట్ లో గోపి. గోపి గోడ మీద పిల్లి? ఆ గోపి కాదు, వేరే గోపి. మరి ఇంతకి మీరే గోపి? అంటే ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్లి చూపులకు వస్తే మీరు నాకు నచ్చలేదు అన్నాడు చూడండి. ఆటతో ఆ రోజు నాకు అసలు గుర్తు చేయకండి. ఆ షాక్ నుంచి బయటపడడానికి నాకు 2 నెలలు పట్టింది తెలుసా? సారీ అండి. అయినా ఆ ఉల్లిపాయ ముఖం గాడికాయ క్యారెట్ లాంటి అమ్మాయి దొరికితే కొరుక్కొని తినక ఈయన పక్కన పెడతాడా? అదే క్యారెట్ నాకు తగలాలి గాని జ్యూస్ చేసుకొని తాగేను. అదే క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కదా డాక్టర్ అంటారు కదా అని. అవును, కానీ ఆ రోజు ఏంటండి మీ ఫ్రెండ్ అలా చేస్తాడు? వాడిని ఫ్రెండ్ అనకండి, ఫ్రాడ్ అనండి. వాడు నా ఫ్రెండ్ కాదండి. వాడిని ఫ్రెండ్ అంటే నాకు అసలు ఒళ్ళంతా చిరుత పడుతుందండి. ఆ రోజు వాడు మిమ్మల్ని ఒక్కొక్క మాట అంటుంటే మిమ్మల్ని ఒక్కసారి హక్ చేసుకొని ఓదార్చాలనిపించిందండి నాకు. ఆ రోజు వాడు మిమ్మల్ని నువ్వు నాకు నచ్చలేదు అంటుంటే అది నాకు నచ్చిందిరా అని గొంతు చించుకొని అరవాలనిపించిందండి నాకు. మిమ్మల్ని చూస్తుంటే దేవత మళ్ళీ పుట్టిందా అన్నట్టు అనిపిస్తుందండి. మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజుల్లో కూడా దేవుడు ఉన్నాడా అనిపిస్తుందండి. అబ్బా, ఆ పొట్టినా కొడుకుని పక్కన పెట్టేసి ఈ దేవతా దేవుడు ఒకటి ఎందుకు కాకూడదు? ఒక్కటి ఎందుకు కాకూడదు? కొన్ని రోజుల తరువాత సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల వీలు కాదు. ఫ్రస్ట్రేషన్. ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. మా గోపిని ఎలాగైనా ఒప్పించి ఆ రోజు పెళ్లి చూపుల్లో చూసాను చూడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గోపి ఈ దరిద్రుడేంటి ఇప్పుడు వచ్చాడు? వస్తున్నాను. కళ్యాణ వైభోగమే. ఈ దరిద్రుడు ఈ కళ్యాణం గురించి తెలిస్తే చచ్చిపోతాడు. కళ్యాణమే గోపి. వస్తున్నా. పర్లేదు రారా గోపి రా, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. 3వ ప్రపంచ యుద్ధం జరిగినా నువ్వు బయట ఈ యాపిల్ తినుకుంటూ లోపల. ఓకే, త్వరగా వచ్చేస్తారు కదా? త్వరగా వచ్చేస్తా. గోపి ఎలా ఉన్నారా? చాలా రోజులేదు నిన్ను చూసి. బాగున్నానురా. గోపి ఏమీ లేదురా, నేను వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసినా నాకు ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. ఆ రోజు మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చూపులో చూసాను చూడు అమ్మాయి, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను రా. ఏవండి, కనీసం మీరైనా చెప్పండి. ఎంత పన్ను, అంత పన్ను, ఒకటే అంత పన్ను ఎక్కడెందుకు ఇరికా? నా పెళ్ళంగా ఇరికే. కడవలే కడవలే కడవలే. ఏమంటున్నాడు వాడు? అంటే నీకు నమ్మకం ద్రోహి చేసిన పాపిని అంటున్నాడు వాడు. నేను నీకు నచ్చలేదా? పొట్టి మఖానికి దుబ్బ పంది మఖం వేసుకుని ఎక్కువ నీకు నీకు నచ్చలేదంటావా? అది కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించావు అనుకో, కాఫీలో విషయం పెట్టి చంపేస్తాను. ఆపండి, మీరు కూడా వారికి సపోర్ట్ ఏంటి? అయినా తల్లిదండ్రులు మీకు మాట్లాడి త్వరగా వాడిని పంపించండి. చంపేసరి నా కళ్ళ ముందు కనిపించావండి నువ్వు. త్వరగా వచ్చాను నన్ను పంపించేసి. నా పెళ్లి చూపులకు వచ్చి నా నోడితేనే అది నచ్చలేదు అని చెప్పి దాన్ని నువ్వు చేసుకుంటారా? పాపాత్ముడా. పాప అలా ఉంది, మరి ఏం చేయమంటా? ఉంటదిరా, ఉంటది. దయచేసి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ తీసుకెళ్ళొద్దండి. రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ.
డేటు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేటు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. ఈ రోజు నా పెళ్ళి. ఎస్, పెళ్ళంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో తెలుసా? ఈ ఘట్టం కోసం ప్రతి మగాడు ఎన్నో ఘట్టాలు దాటేస్తాడు. ఈ ఘట్టంలో కూడా నేను కూడా పాస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి. నమస్తే పంతులు గారు. నమస్కారం నమస్కారం. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. ఇదేంటి అలా ముసుగేసుకుంది? మా వంశంలో పెళ్లి కాకుండా భర్త ముఖం భార్య చూడకూడదు బాబు. జీవితాంతం దాని ముఖం చూసుకుంటూ ఉండాలని ముఖం చూడదంటారేంటి మీరు? అది మా ఆచారం బాబు. ఏంటి మీ ఆచారం? ఫోన్ కొనండి కానీ డిస్ప్లే ఆన్ చేయకన్నట్టుంది మీ ఆచారం. ఫోన్లో మా ఆవిడ ముఖం చూడు బాబు. ఏంటి చూసేది? నేను ట్రైలర్ చూసి సినిమా కొనే రకం కాదు, అర్థమైందా? నేను కొనే సినిమా నేనే చూడాలి. నేను ఇమీడియట్ గా అమ్మాయి ముఖం చూడాలి. బాపు గీసిన బొమ్మలా ఉంది బాబు. అది నేను గీసిన బొమ్మ బాబు. అదే మీ బాబు గీసిన బొమ్మలా ఉంది అంటున్నా. ఏంటి అలా వెళ్ళిపోతుంది? పెళ్లి కాకముందు భర్త మొహం చూస్తే స్నానం చేస్తారు బాబు మా వాళ్ళు. పెళ్ళైన తర్వాత చూస్తే మీరు స్నానం చేయాలి బాబు. ఓ, ఎవరు చూసినా స్నానం మాత్రం చేయాలన్నమాట. అవును బాబు. పంతులు గారు, దీన్ని చూసినా తాకినా మళ్ళీ స్నానానికి వెళ్తుంది ఇది. ఆ పెళ్లి ఏదో ఫాస్ట్ గా జరిపిస్తే. అదిగో తాళి కట్టు. కళ్యాణ ప్రాప్తిరస్తు. శీతాకాలం ఎండాకాలం వచ్చేది వానాకాలం, కాలం వృధా చేయకుండా కాపురం చేసుకొని ఆయన. కామన్ డైలాగ్ అయినా బాగా చెప్పారు పంతులు గారు. వెళ్ళొస్తామే. బయలుడు. థ్యాంక్ యూ. అత్త బాయ్ అత్త. ఇన్ని రోజులు ఒంటరిగా నడిచావు, ఈ రోజు నుంచి నువ్వు నాకు తోడుగా నడవాలి. నేను గుడ్డునైతే నువ్వు ఆమ్లెట్ అవ్వాలి, నేను బాధనైతే నువ్వు ఆనందాన్ని అవ్వాలి. అయ్యో, నేను తలనొప్పి అయితే నువ్వు జంటు మామ అవ్వాలి. ఒకటే నిమిషం, ఇప్పుడే వస్తాను. కొద్దిగా టెన్షన్గా ఉంది, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండే. షాక్ అయ్యారా? ఏం చేయమంటారు? పెళ్లి చూపులకు అందరూ నన్ను చూడడానికి వస్తారు, చూస్తారు వెళ్తారు, చూస్తారు వెళ్తారు. ఎప్పటికైనా నాకు పెళ్లి కాకపోతుందా అని ఎదురు చూసి 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 నేను ఎందుకు పనికి రాకుండా పోయాను. నన్ను ఇంకెవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? అందుకే 1000 అబద్ధాలు ఆడాను, ఒక పెళ్లి చేయాలన్నారు. ఒకే ఒక అబద్ధం ఆడాను, వీడిని పెళ్లి చేసుకున్నాను. సౌందర్య, ఏంటి పెళ్ళైన తర్వాత కూడా ముసుగేసుకొని ఉన్నావు? ఇప్పుడైనా ముసుగు తీయచ్చుగా. మోడల్లో భర్త భార్య మొహం చూడకూడదు. భర్త ముఖం ఎవరి ముఖమైనా చూడొచ్చా? భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ పని చేయండి, మీరు అక్కడ దూరంగా కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. సరదాగా అంత్యాక్షరి ఆడుకుంటామండి. అంతాక్షరి ఆడదామా? శోభనం రోజు అంతాక్షరి ఆడేవాడిని బహుశా అది నేనే కావచ్చు. ఏమండి, ఆలస్యం దేనికి? ఒక పాట పాడండి. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదేలా. లా లా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా. గా గా గాతో పాడండి. గానా? గలగల పారుతున్న గోదారిలా, జల జల రాలుతున్న కన్నీరులా, గలగల పారు. గుండె మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిల్లకుంది, ఒక గూటిలోన నాండి. నాతో పాడండి. అయ్యమ్మ, అన్ని పాత పాటలే పాడుతుంది ఏంటిది? నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నాలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా. నా నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడు. ఎవడే వాడు? మీరు కాదండి, కృష్ణుడు. అన్ని పాత పాటలే పాడుతున్నావేంటే నువ్వు? నాకు అన్ని పాత పాటలే వచ్చమ్మా. మా ఏజ్ లో ఇంత గ్యాప్ లేదు కానీ పాట మధ్యలో ఇంత గ్యాప్ ఉంది అంటే మా ఇద్దరి మధ్యన. ఈ గ్యాప్ ని ఫిల్అప్ చేయాలంటే ఒకటే మార్గం. సౌందర్య ప్లీజ్, సౌందర్య నిన్ను ఒక్కసారి చూస్తాను ప్లీజ్. సౌందర్య, నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేండి. వద్దండి, మూడవండి. దూరంగా ఉండండి. ఒక్కసారి చూస్తాను సౌందర్య, ఎక్సైట్మెంట్ ఆపుకోలేనే ప్లీజ్. ఒక్కసారి కదా? అవును. మళ్ళీ మళ్ళీ అడగకూడదు. నేను అడగను, ఒకటేసారి. ఓకే.
చూస్తా అని చెప్పి అటు ఎలా చూడాలి నేను? అటు వెళ్ళిపోతావే అటు మళ్ళీ ముసుగేసుకున్నానంటే ఒకసారి చూడమంటే. నేనేమన్నాను? ఒక్కసారే ముసుగు తీస్తానన్నాను, అస్తమాట తీను. బావా హ్యాపీ మ్యారేజ్ అయిపోవా, నీ పెళ్లికి రాలేకపోయాను. థ్యాంక్ యూ రా. ఏంట్రా మీరు అంత దూరంగా ఉన్నారు? అంటే అంతాక్షరి ఆడుకుంటున్నాం రా. శోభన రోజు ఎవడైనా అంతాక్షరి ఆడతాడా? మూడం రా, కొద్దిగా దూరం ఉండాలంట. ఒరే, శోభన రోజు మూడులో ఉండాలి, మూడం గంట పనికిరాదు, అర్థమైందా? ఆచారం అంటారా? సరేలే అరే మామ నేను ఇప్పుడు నా పెళ్ళాన్ని చూడలేదురా. ఒకసారి నా పెళ్ళం ఎలా ఉందో చూసి చెప్పరా ప్లీజ్ రా. మూడమన్నావుగా? మూడు నాకు రా, నేను తప్ప ఎవరన్నా చూడొచ్చట. ఓ నువ్వు తప్ప ఎవరైనా చూడొచ్చా? ఒకసారి ప్లీజ్ రా. చెల్లెమ్మా, నేను నీ అన్నయ్యని, నీకే కష్టం వచ్చినా నాకే చెప్పాలి. చెల్లెమ్మా ఒకసారి నీ ముఖం చూపించమ్మా. చెల్లెమ్మా చెల్లెమ్మా. దరిద్రుడా, ఎలా ఉందని చెప్తే దయ్యంలాగా భయపెడతావేంట్రా నువ్వు? స్కిట్ లో పర్ఫార్మెన్స్ చేయమని బయట పర్ఫార్మెన్స్ మాత్రం బాగా చేస్తావు. ఏమండి, మీ ఫ్రెండ్ నా అందాన్ని చూసి పిచ్చెక్కాడేమో. ప్లీజ్ సౌందర్య, నేను ఇంకా ఈ క్వశ్చన్ మార్క్ నేను తట్టుకోలేదు సౌందర్య. ప్లీజ్ సౌందర్య ఒకసారి చూస్తాను. వద్దండి ప్లీజ్ సౌందర్య అండి, ప్లీజ్. అబ్బా కూడా లేదు, ఒక్కసారి ప్లీజ్. ఎవరా నువ్వు? నేను మీ భార్యనండి. ఓల్డేజ్ హోమ్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు, నువ్వు నా భార్య వెంటే? ఓల్డేజ్ హోమ్ కి బ్రాండ్. అబ్బా ఒట్టండి, మీరు కట్టిన తాళి బుట్టండి. నేను చూసిన అమ్మాయి వేరు, నువ్వు వేరు. నువ్వెవరో చెప్పు ముందు. మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ నండి, మీరు తలపోటు అయితే నేను జండు బాములండి, మీరు బాధ అయితే నేను సుఖాన్నండి. నేను గాడిదైతే నువ్వు గాడిద గుడ్డే కాదు. నువ్వు ఎవరో చెప్పండి, ఏదో చెప్తావంటే నువ్వు. నేను మీ భార్యనండి. మళ్ళీ అదే మాట. నేను చూసిన అమ్మాయి వేరు, నువ్వు వేరు. అర్థమైందో? నువ్వు ఎవరో చెప్పు మర్యాదగా. అవును, నువ్వు చూసింది నా చెల్లిని, చేసుకున్నది మాత్రం నన్ను. అమ్మో అమ్మో అమ్మో, నేను ఓటు ఒకరికేస్తే గెలిచింది ఇంకొకరు అనమాట. ఫ్యామిలీ మొత్తం కలిసి రిగ్గింగ్ చేశారా మీరు? అమ్మో అమ్మో, ఎంత దారుణం. చిగురాకుని చూపించి ముద్రాకు నుంచి పెళ్లి చేస్తారా నాకు? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి లేదు. మర్యాదగా నా ఇంట్లో వెళ్ళిపో. ఒక్కసారి తాళి కట్టిన తర్వాత మీరు నాకు భర్త, నేను మీకు భార్య. అందుకే సర్వం మీకే అంకితం ఇస్తున్నానండి. నీకు దండం పెడతానే, అంతా భారీ డైలాగులు కొట్టకే. నీ బాడీలో ఉండాల్సిన స్పేర్ పార్ట్లు ఎక్కడ కాకుండా ఎక్కడెక్కడో ఉన్నాయే. నీకు దండం పెడతాను, నేను వదిలేవే. అదేంటండి, మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ అన్నారు కదా. ముసుగులో ముసల్ది ఉందని తెలియక నన్ను ఆ బుడ్డి కట్టి తిని మాట్లాడితే అస్తమాట ముసల్ది అని అనకండి, నేను హర్ట్ అవుతాను. కొంచెం లేట్ అయ్యానంతే. కొంచెం లేట్ కాదే, నువ్వు జీవితకాలం లేట్ అయ్యావే. నువ్వు ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళాల్సింది నా హోమ్ కి వచ్చావంటే నువ్వు. ఏమండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. రోడ్ గోల్డ్ కాదు, గోల్డ్ చూపించి రోడ్ గోల్డ్ నుంచి పెళ్లి చేస్తారా నాకు? అయింది, ఏదో అయిపోయింది. ఏం కాలేదు. ఏమైంది? ఏం అవ్వదు కూడా, అక్కడ అవడానికి ఏం లేదు కూడా. పనసపట్టు పైకి చూస్తే అన్ని ముళ్ళే ఉంటాయి, కానీ ఒలిచి చూసి తింటేనే ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. నేను పస్తైనా చస్తాను కానీ ఈ పుచ్చిపోయిన పండును మాత్రం తినను. పిచ్చి డైలాగులు మాట్లాడకు నువ్వు. నా గురించి తెలియదు, కేసు పెడతాను. ఫ్యామిలీ అందరూ నా ఇంటి నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమో ఉల్లిపాయ ముఖం దానా, నిన్ను చూపించి నీ అక్కని కట్ట పెడతారు నాకు. ఐఫోన్ చూపించి చైనా ఫోన్ ఇస్తారా? అమ్మో అమ్మో, ఎంత నాటకాలు ఆడాడు మీ ఫ్యామిలీ. ఇప్పుడు నీ రూట్ లోనే వస్తానే. పెళ్లి మీ అక్కతో, శోభనం మాత్రం నీతో. ఇది ఫిక్స్ దాను. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలేయడానికి లేదు. నాతో నీ చేస్తారు వీళ్ళు. అంత పిచ్చోడు అనుకుంటున్నారా? మోసాంతో కడగాలి, ముళ్ళుతోనే తీయాలి. అంత మోసం చేస్తే నేనేం పిచ్చోడా? నువ్వేంట ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడిగా ఉన్నాను. లోపల ఉన్నది ఎవరు? అక్క. బ్రతుకు సమరములో పండిపోయితిరా.
నువ్వు డాన్సులు గీసులు మాత్రం బాగానే చేస్తావు, లవ్ చేయమంటే చేయవు. నీ మీద నాకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానే. ఏంటి నువ్వు చెప్పేది? నా లవ్ స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఆఫీసుల చుట్టూ ఫోటో పట్టుకొని తిరిగేది, నాకు క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ ఇవ్వండి అని. ఇప్పుడు ఆవిడ మీద క్యారెక్టర్ రాసేంత రేంజ్కి వెళ్ళింది. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి నిరంజన్. అనిత, ప్రేమించిన ప్రతి అమ్మాయి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి అని చెప్పి గోడ కానుక గోర్లకు పెయింట్ వేసుకోవడం తప్ప గోల్ రీచ్ అవ్వరు అనిత మీరు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఆ అబ్బాయిలో ఒక అద్భుతం కనపడాలి నిరంజన్. నీకోసం 6 ప్యాక్ చేయమంటావా? అది కాదు, మరి నీకోసం శివ సినిమాలో రజనీకాంత్ గారు లాగా తెల్లగా అవ్వమంటావా ఫెరల్ ని పోసుకొని? అది కూడా కాదు నిరంజన్. మీకేం కావాలో మీకే క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేని అడుగుతారు, మధ్యలో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. స్పందన లేని దగ్గర ఎంత స్ప్రే కొట్టినా ఏం లాభం లేదు. ప్లీజ్ అనిత, ఒక్కసారి లవ్ చేయ అనిత, ప్లీజ్ అనిత. ఎవర్రా నువ్వు? ఈ వెంకటరత్నం మనవరాల మీద చెయ్యెత్తావురా నువ్వు? సచ్చినోడా, ఈ ఊళ్ళో ఉండే ప్రతి ఓడు మా మనవరాల మీద కన్నే. ఆ రోజుల్లో అయితే నా మీదే కన్నేసేవారు. ఇప్పుడు నా మనవరాల మీద కన్ను, ఏళ్ళ నోట్లో మన్ను. అమ్మో, నా మనవరాలకు దిష్టి తీయాలి బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గజ్జి కుక్కల దిష్టి, 10 కుక్కల దిష్టి, ఇలాంటి చిత్రకేత కుక్కల దిష్టి. దిష్టి తీసి నిమ్మకాయ నా మీద వేస్తారటండి మీరు. లేకపోతే రోడ్డు మీద దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలన్నీ దొంగతనంగా ఏరుకుని అమ్ముకునే దొంగ ముఖమాడా. ఏమని టార్చర్ తట్టుకోలేకనే ముసలోడు పోయినట్టున్నాడు. ఏమన్నావురా? ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? నా టార్చర్ తట్టుకోలేక వాడు పోలేదు. ఈ వెంకటరత్నం అందాన్ని కాపలా కాయలేక కాశీకి పోయాడు. అబ్బో, నువ్వే కాదు మా తాత కూడా అప్పట్లో అందగాడే. మరి ఈ నియోజకవర్గంలో నాకు తెలియని అందగాడే పడరా? మా వెంకటరాములు తాత. వెంకట్రాములు ఆ గాలిగాడి మనవడవా నువ్వు? బామ్మ వదిలేవే. ఏంటో వదిలేసేది? ఊరంతా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే వీళ్ళ తాత నా కోసం పోరాడేవాడు. తలనొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరు. వేరు వాడండి, ఏళ్ల తరబడి కాపురాలు చేసుకోండి. వేరు కావాలా? ఇక్కడ గేర్ పడక నేను చేస్తుంటే నీ వేరు తీసుకొని నేనేం చేస్తాను? ఏంటి ప్రాబ్లం? ఏంటి లవ్ ప్రాబ్లం? ఒకదాని 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా, అదేమన్నా లవ్ చేయట్లా? 5 సంవత్సరాల నుంచి లవ్ ఒకే దాని లవ్ చేస్తున్నా. ఈ రోజులు ఎవరు అలా చేయరుగా. నా కర్మకాలు నేను చేస్తున్నా. ఒక్క నిమిషం. ఈ మందు తీసుకెళ్ళి ఆ అమ్మాయి నెత్తి మీద అలా జల్లి నువ్వు ఇంట్లోకి వెళ్ళి తడిగొడ్డేసుకొని పడుకో. ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఆ అమ్మాయి గోడ పగల కొట్టుకొనైనా నీ ఒళ్ళో వాలకపోతే నేను అరగుండు కొట్టించుకొని గాడి మీద ఊరేగుతా. మందు చల్లిన తర్వాత ఏమవుతుంది? వర్షం పడిన తర్వాత పంటలు పండుతాయి. ఈ మందు జల్లిన తర్వాత మీ ఇద్దరి మధ్యన మంటలు పుడతాయి. ఇంకా మీ ఇద్దరూ కలిసి ప్రేమ రతం దనుపాయో ఆయో. నీకింకా ప్రేమ రతం దనుపాయో. బామ్మ, నేను కాలేజ్కి వెళ్ళొస్తానే. ఉండు, నేను బస్ స్టాండ్ దాకా దిగబెడతాను. ఊళ్ళో కుక్కలన్నిటికి చావు వస్తున్నాయి, ఈ దిక్కుమాల కుక్క మాత్రం చావు రావట్లేదు. ఎప్పుడు గుమ్మంగానే ఏడుస్తాడు బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గొచ్చు కుక్కల దిష్టి, గజ్జి కుక్కల దిష్టి, ఇలాంటి చెత్తకాత కుక్కల దిష్టి. ఇదిగో నువ్వు కాల సందులో వచ్చి మోకాల సోదరులు నమ్మేకా కొట్టక నేను ముందే చెప్తున్నా. బయట సర్దుకో, సరిగ్గా ఉండు. ఇలా రా. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమాని సాన్ని క్షణం మాగనట్టుంది ఓని మరీ చిలిపిది వయసు వాణి. లేచిపోదమ్మా. ఎక్కడికి? ఈ సమాజానికి దూరంగా. శ్మశానానికి దగ్గరే వయసులో సమాజానికి దూరం ఎందుకే? ఏం మాయ చేసావురా నాకు? నాగ చైతన్యలాగా చిన్న మిస్టేక్ చేసా. పెద్ద మిస్టేక్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నాయి? మతేమన్నా పోయిందా నీకు? అగర్ తుమ్ మిల్ జావో జమానా చోడు దేంగే హమ్. ఏం చేస్తున్నావు మా బామ్మతో? చిన్న మిస్టేక్ చేశా అనిత. అది చిన్న మిస్టేకా? అది చిన్న మిస్టేకా? 5 సంవత్సరాల నుంచి నేను నిన్ను హోల్డ్లో పెట్టుకుంటే ఈ గ్యాప్ లో నువ్వు మా బామ్మని లైన్ లో పెడతావా? రోజుల్లో ముఖాలందరూ ఎలా తగరవుతున్నారంటే బామ్మ కోసం మనవరాల్ని లైన్ లో పెడుతున్నారు, మనవరాల కోసం బామ్మల్ని లైన్ లో పెడుతున్నారు. అర్థం అవ్వట్లేదు. అసలు నీ ఫేస్
ఫేస్ చూస్తుంటే నాకు తల నొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరువాడు. గోడ పగిలింది అంటే పాప వచ్చిందనమాట. పాప వచ్చిందంటే మీ ఇద్దరు కలిసి ప్రేమ రతన్ ధను పాయో ఆయో ప్రేమ రతన్ ధను ఆయో లేదు, ఉల్లిపాయ లేదు, పాప రాలా. మరి ఎవరు వచ్చారు? వాళ్ళ బామ్మ వచ్చింది. నేను నేటి మైల కోసం అందిస్తే నువ్వు నాటి మైల మీద వాడావా? లేదురా, ముసల్దాన్ని ఆ బరబలారు పడేది ముసల్దాని మీద పడిందిరా. నీకు దండం పెడతా. ఆల్ ది బెస్ట్, కంటిన్యూ. కంటిన్యూ అంటే నీకు దండం పెడితే ఏదైనా చేయరా. ఒకసారి మందు చల్లిన తర్వాత ఆవిడ నేను ఏదైనా చేయాలి, నువ్వు చేయడానికి ఏమి ఉండదు. ఏం చేసావురా మా బామ్మ? ఏమైంది అనిత? మా బామ్మ అన్నం తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, నిద్రపోవట్లేదురా. షుగర్ ఉందేమో కదే. షుగర్ కాదురా, పొద్దున్న లేస్తూనే దేవుడి ముందు దీపం పెట్టే మా బామ్మ ఇప్పుడు బెడ్రూమ్ లో దీపం ఎప్పుడెప్పుడు ఆర్పుదామని చూస్తుందిరా. చంటేసిన వాళ్ళ మీనా పరిస్థితి అయిందా మా బామ్మది. నీకు దండం పెడతా, నన్ను వదిలేవే, నీకు దండం పెడతా. అర్థమైందా? పౌడర్లు చల్లుతావురా, పౌడర్లు. ఇంకోసారి ఈ నియోజకవర్గంలో కనపడ్డావనుకో, నీ నియోజకవర్గం పగిలిపోతుంది. నువ్వేమిటి ఎక్కడ ఉంచున్నావు? లోపలడు. అటెన్షన్, సండే డేస్ అబౌట్ టర్న్. శేషు, అబౌట్ టర్న్ అంటే వెనక్కి తిరగాలి శేషు, ఇలా తొంగి చూసి కింద చూడటం కాదు శేషు. సారీ సార్. 20 సంవత్సరాల నుంచి సారే చెప్తున్నావు. బార్డర్లో జవాన్ అంటే బాడీ గార్డ్ లా ఉండాలి శేషు, నువ్వు బార్డర్లో బఫూన్ లా ఉన్నావు. తల దించుకోవడం కాదు, నీకు గన్నిచ్చి 20 సంవత్సరాలు ఉంది, ఇప్పటి వరకు ఒక బుల్లెట్ అయినా వాడావా నువ్వు? అవకాశం రాలేదు సార్. అవకాశం రావడానికి ఏదైనా సినిమా ఛాన్స్ అనుకుంటున్నావు శేషు? అటు యుద్ధం జరుగుతుంటే నువ్వేమో ఇటు తిరిగి గన్నికి గాలం కట్టి మడుగులో చేపలు పడతావు. ఆ బాటలు నువ్వు చేపలు కప్పలు పడుతున్నావు అని చెప్పి కొత్త బాటను తీసుకొచ్చా. ఇక్కడ నువ్వు చేపలు గిప్పలు పడడానికి చెరువులు ఏం లేవు. ఉన్న జవాన్లను కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా ఉండు, అర్థమైందా? బి అలర్ట్. అరుస్తారు ఎందుకు? అలానే అరవాలి, బార్డర్ అంటే ఇలాగ అలర్ట్ గా ఉండాలి. జేబులో ఏంటది? ఏం లేదు సార్. జేబులో ఏదో ఉన్నట్టుంది, ఏంటది? ఏమీ లేదు సార్. ఏం లేదంటావు, జేబులో ఏదో పెట్టుకొని గాలం. ఈ దరిద్రపు చేపలు బట్టి అలవాటు ఎలా వచ్చిందో నీకు అర్థమైందిలే. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ వీక్ గా ఉన్నావు, ఇంకా వీక్నెస్ అవసరమా నీకు? బీపీ తగ్గించుకోండి. హై బీపీ వచ్చిందా నీ వల్ల? ఇంతకుముందు హైవే కూడా ఎక్కేవాడిని కాదు నేను. పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా అలర్ట్ గా ఉండండి, అర్థమైందా? ఈడు నేను డ్యూటీలోకి వచ్చేటప్పటికి షెడ్యూల్ కూడా వేసుకోలేదు. ఈ నా మీద బీపీ తెచ్చుకుంటాడేంటి? బీపీ అట బీపీ. బీపీకే బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ. లో బీపీలో ఉండలేదు సార్. హై ఆఫీసర్ కదా, కాస్త బీపీ ఉంటుంది సార్. మీరు కూర్చోండి. మీకు పిల్లలు ఎంతమంది? ఇంకా పెళ్ళే కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదేంటి? జాబ్ కొట్టాలని జాబ్ కొట్టేసరికి ఈ గ్యాప్ లో నా ఏజ్ కొట్టేసి. ఏజ్ కొట్టేసిందా, ఫీజు కొట్టేసిందా? అడవిలో ఉడుములు అంటోని పర్సనాలిటీలు చూసి బఫెలో అనుకుంటున్నారేమో. స్టిల్ ఐ యామ్ ద లయన్. అలర్ట్ 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 అమ్మా. అందరూ లేడీ ఆర్మీస్ ఉన్నారేంటి? వాళ్ళ దేశంలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ సార్. ఎంత బతికి ఆడవాళ్ళ మీద యుద్ధం చేయాలా? అవును. దీనికంటే చెల్లు చేపలు పట్టుకోవడం బెటర్. మేము గన్నులు డ్రాప్ చేసాం, మీరు కూడా చేసేయండి. పనా సినిమాలో కాజల్ లాగా ఉన్నావు, నీ పేరేంటో? మాయా. నా పేరేంటో తెలుసా? షేకింగ్ శేషు. షేకింగ్ నీ ఇంటి పేరా నీ ఒంటి పేరా?
ఒకసారి షేకాండ్ ఇచ్చి చూడు, ఇంటి పేరా ఇంటి పేరా తెలుస్తుంది. మన మీద మనం పంచలు వేసుకోకూడదురా. పొరుగు దేశంతో కూడా స్నేహం పెంచుకోవద్దు. ఇక్కడ ఒక శేషు ఉండగా అక్కడ ఇంకో శేష. మీరేంటి సార్ ఆ బాటకి వెళ్ళిపోయారు, పొరుగు దేశంకి వెళ్ళిపోయారు సార్? ఇట్లాంటి బాట రండి. ఎక్కడ పాము? థ్యాంక్ యూ శేషు, నన్ను కాపాడినందుకు. నాకు పాములంటే చాలా భయం. నాకు పాములు అంటే చాలా సరదా. అవునా? శేషు శత్రుదేశం బాటలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు శేషు నువ్వు? వచ్చేస్తాను సార్. పాపం వాళ్ళు పాముని భయపడుతుంటే ఆ పాము నుంచి కాపాడాను సార్. ఎప్పుడు చూసినా పాములు కప్పలు చేపలు పెట్టడం తప్ప కన్ను పట్టుకోవరా నువ్వు? పట్టుకుంటానండి. ఏంటి పట్టుకునేది? వయసుకు తగ్గ పని చేసేసు, పిచ్చి పిచ్చి శేషాలు చేయకు. నువ్వు చేసిన పనికి ఈ రోజు పనిష్మెంట్ ఉంటే తెలుసా? ఈ రోజు సెంట్రీ డ్యూటీ నీదే. ఏంటంటే? సెంట్రీ డ్యూటీ నీది. ముగ్గురు జవాన్లు పడుకొని రెస్ట్ తీసుకోండి. మేల్కొని డ్యూటీ చేయ. అక్కడ ఈడు నాకే అనుకుంటే నా వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దరిద్రుడు. సారీ శేషు, నా వల్లేగా మీ కమాండర్ నిన్ను తిట్టింది. ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళు ఇచ్చే వాల్యూ మీరు ఎప్పుడైనా ఇచ్చారా? ఇంత మంచి మనసు ఏంటి బాయా నీకు? ఇంత మంచి మనసున్న దానివి ఆ దేశంలో ఎలా పుట్టావు? నువ్వు ఆ దేశంలో పుడతావని తెలియక తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ మాయనిది ఇంతకు మించి ఏమున్నది. శేషు, మా దగ్గర బాంబులు అయిపోయాయి, కొన్ని బాంబులు ఇస్తావా? మా రోడ్ రాగానే ఇచ్చేస్తాను. బాంబులు అయిపోయా? నేను ఇస్తాను. రే చేదిరా. బాంబులు ఎక్కడ తీసుకెళ్తున్నారు శేష్ గారు? వాళ్ళకి బాంబులు అయిపోయాట్రా. ఓ బొట్టిస్తున్నాను. బయట దొబ్బిందా మీకు బాంబులు వేయడం ఏంటంటే శత్రు దేశానికి? శేషు, ఇవి పేల్తాయా? డౌటా? సార్ కమాండర్ గారు, మీరు అర్జెంట్ గా రావాలి, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి సార్. అవును, ఈ అడవిలో బ్యూటీ పార్లర్కి ఎక్కడికి వెళ్తావు? శేషు రే శేషు, మర్యాదగా బయటికి పేల్చి పడేస్తాను. ఏమనుకుంటున్నావు? ఏం చేస్తున్నారు నువ్వు శత్రు దేశంలోకి వెళ్ళి? పాపం వాళ్ళకి బాంబులు అయిపోయాడు సార్. ఓ బుట్ట మన దేశంలో ఉంటే పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. లోడ్ వచ్చాక ఇచ్చేస్తాన్నారు. ఏమాయా? శత్రు దేశానికి బాంబులు ఇస్తున్నావా? ఇదేమన్నా ఉల్లిపాయలు అనుకుంటున్నారా? నీ పొలంలో పండితే వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ పొలంతో పండితే నీకు ఇవ్వడానికి బాంబులు ఎవరైనా అప్పిస్తారా? దరిద్రుడా, మధ్య ఏమైనా పోయిందా నీకు? శేష్ గారు మతుండే చేస్తున్నారు ఇలాంటి పనులు. అబ్బా, ఆహా, నాకు గోరంత వయసు లేదు. మీరు కూడా నన్ను తిట్టివలరా దరిద్రులారా. శేషు చేసుకోలేదు, బాసోలేదు. ఇక నుంచి నేను ఉద్యోగం చేయను. మీ డ్యూటీలు మీరు చేసుకోండి, మీ యుద్ధాలు మీరు చేసుకోండి. మీరు కావాలంటే మీకు వచ్చిన పథకాలన్నీ మెల్ల దిగేసుకోండి. నేను వెళ్ళిపోతాను. నా బ్యాగ్ ఏది? శేషు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హనీమూన్కి. శేషు సార్, ఇంతవరకు మీ దేశానికి నేను చేసిన సేవ చాలు. డన్, క్షమించండి. శేషు, ఏమన్నా తెలివి ఉందా? ఒక మైండ్ ఉందా చేస్తున్నా? కమాండర్ గారు, మన ఇంట్లో బర్రె ఉన్నంతసేపు బర్రె వాల్యూ తెలియదు సార్. మనం బయట నుంచి పాలు కొనుక్కొని వస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది బర్రె వాల్యూ. శేషు, మన దేశంలోకి, మన దేశం బాటలోకి రా శేషు. దేశం దేశం దేశం, మన దేశం నాకేమిచ్చిందండి? ఏజ్వార్ అనే బిరుదు తప్ప. మన దేశంలో టీ అడిగితే షుగర్లెస్సా అని అడుగుతారు. అమ్మాయిని అడిగితే మీ అబ్బాయికా అంటారు. అవమానించారే గాని ఎప్పుడైనా ఆనందింపజేశారా? శేషు, ఒక కమాండర్ తలదించుకొని సారీ చెప్తున్నా శేషు. మన దేశానికి రా శేషు. ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి? నేను రాను. ఇక నుంచి మీ దేశానికి నాకు ఏమీ సంబంధం లేదు. నా పేరు కూడా మార్చేసుకున్నాను. శేషు ఉల్బిత్తిర్ ఖాన్. శుక్రియా 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 శుక్రియా. ఎప్పుడైనా మన దేశంలో నాకు డబ్బులు పెట్టారే గాని వీళ్ళలాగా సలాములు కొట్టారా మీరు? మై డియర్ గర్ల్స్, మీ అందరి కోసం పులిహార తీసుకొచ్చాను, పెడతాను, తినండి. ఉప్పు తిన్న విశ్వాసాన్ని మర్చిపోతున్నావురా నువ్వు. ఎక్కడ పెట్టారా ఉప్పు? బీపీ బీపీ అని ఉప్పు వేయలేదు కదా ఓ రోజు కూడాను. డౌన్ ద గన్స్. ఇదేంటో తెలుసా? టైం బాంబ్. ఒక్క నొక్కు నొక్కాననుకో మొత్తం మీరందరూ మాటాస్ అయిపోతారు. మర్యాదగా మీరందరూ మా దేశానికి రండి, నా వెనకాల ఫాలో అవ్వండి. వీళ్ళందరినీ లోపల పెట్టండి. కమాన్. శేషు, Yes. నీకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది శేషు? గాలం. చేపల గాలంతో చేపలనే కాదు పాపలను కూడా పట్టొచ్చు. అందుకే
మన ప్రతి సైనికుడికి గన్నతో పాటు ఓ గేలం ఒకటి ఇచ్చేయండి, యుద్ధంలో సేఫ్గా ఉంటారు. బావా బావలేదు, రాగి చావలేదు. ఏమైంది బావా? నువ్వు ఎన్ని కథలు పడ్డా నేను చేసుకోను, అర్థమైందా? ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. నాకేం తక్కువ బావా? నీకు అన్ను ఎక్కువే. ఒకసారి అద్దంలో వెళ్ళి చూసుకోపో. చిన్నప్పుడు లడ్డులో ఉన్నా అని చెప్పి బొగ్గగిల్లేవాడివి, పెద్ద అయిన తర్వాత బాలాపూర్ లడ్డులా ఉంటావు, నాకేం తెలుసే. అత్తయ్య ఏదో ఉంటే మెయిన్ ఫీజు దగ్గరికి వెళ్ళిపోతారు అక్కడ బట్టనాన్ని చేయడానికి. శేషు, ఎప్పట్లాగా నీ టీ కొట్టు దగ్గర జనాలు ఎవరు లేరుగా. 1950లో పెట్టేటి 1960లో పెడితే ఎవరు తాతాడు శేషు? కాలాన్ని బట్టి మారాలి శేషు. ప్రపంచంలో అన్ని మారుతున్నాయి, నువ్వు పెట్టిన మాడిన టీ మాత్రం మారట్లా. ఈ దరిద్రుడి వల్లే నా వ్యాపారం సంకన ఆగిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ చండాలంగా చెప్తాడు, మొత్తం నా వ్యాపారం అంతా డల్ అయిపోయింది. ఇలాంటి దరిద్రులు ఉంటే ఇంతే. ఈ టీటీ కూడా మాడిపోయిందేంటి? బాలేదు. కన్నా తండ్రిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావేట్రా? చూశారు నాగబాబు గారు, వీడు నాకు తండ్రిలో ఉన్నాడా? మీరేం చెప్పండి. తాతలాగా ఉన్నాడు. బయట నువ్వు నాన్న అని చెప్పుకుంటే నాకు సిగ్గుగా ఉంది. ఏ ఎంగేజ్ లోని పెళ్లి చేసుకుని చావుగా? నేను ఎంగేజ్ లోనే చేసుకున్నాను రా. నా యాటిట్యూడ్ నచ్చక మీ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి తన యాటిట్యూడ్ చూపిస్తేనే నువ్వు పుట్టావురా. నువ్వు పుట్టాక నీ యాటిట్యూడ్ నచ్చక మళ్ళీ మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోయిందిరా. శేషు, మన ముగ్గురులో ప్రాబ్లం ఎవరిదంట? ముగ్గురు తిను. ముగ్గురిది కాదు, మెయిన్ ప్రాబ్లం నీది. కింద 60 పెట్టుకుని 6th క్లాస్ కుర్రాడు ఫాదర్ అని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. ఎవరైనా డబ్బు సంపాదించాలంటే అంబానీ ఇన్స్పిరేషన్ లో తీసుకుంటారు. లేట్ గా పిల్లలు కనడానికి బయట నిన్ను ఇన్స్పిరేషన్ లో తీసుకుంటున్నారు. తెలివైన వాడు అనుకున్నాను రా. ఇలా అతి తెలివితేటలు నా కొడుకు అనుకుని అనుకోలేదు. నువ్వు పెద్ద తెలివైనోడు. మరి మన హోంవర్క్ బుక్ లో హోంవర్క్ చేయమంటే ఏం చేసావు? తాజ్ మహల్ ఢిల్లీలో ఉందని రాసావు. మా నాన్న మెడ్రాస్ లో ఉన్నాడని రాశాడు. ఇంకా నేను ఢిల్లీ దాకా తీసుకెళ్ళాను. నువ్వు పెరిగి పెద్ద అయ్యేసరికి అది ఆగ్రాకి వచ్చేస్తున్నాడు. టెన్షన్ పడ. శేషు, నువ్వు చేసిన పనికి ఈ రోజు మా టీచర్ వచ్చి స్కూల్లో కంప్లైంట్ ఇస్తాంది. ఏం పర్వాలేదురా, నేను చూసుకుంటాను కదా. శేషు, ప్రపంచంలో నాన్న అనే పదానికి ఒక వాల్యూ ఉంది శేషు. దాన్ని చెడదొప్పుకు శేషు, ప్లీజ్. విత్తనాలు జల్లినంత మాత్రాన ఆనందం కాదురా. విత్తనాలు జల్లి అది చెట్టయి ఆ చెట్టుకు కాయలు కాస్తేనే రా ఆనందం. మామిడికాయ చెట్టుకి మామిడికాయ కోస్తే బాగుంటుంది. అదే మర్రి చెట్టుకి మామిడికాయ కాస్తేనే చండాలంగా ఉంటుంది. రే నువ్వు సూపర్ రా, ఎక్సలెంట్ రా నువ్వు. చంద్ర అంకుల్ మీరు నాకు నాన్న వచ్చు కదా. నేను నీకు నాన్న ఎందుకు కావాలి? నాకేం అవసరం? అవుతావు. కొంతమంది ప్రేమకు పడతారు, కొంతమంది డబ్బుకు పడతారు, కొంతమంది మందు పడతారు. ఎవడో ఒకటి పడ్డం మాత్రం ఖాయం. అంత భారీ భారీ డైలాగులు ఎందుకురా? యు ఆర్ మై సన్. థ్యాంక్ యూ డాడీ. ఒరేయ్, ఎవడో రేషన్ కార్డుతో మనం రేషన్ తెచ్చుకోకూడదురా, తప్పురా. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, 8 or 9, I don't care. హలో, యా షూర్. ప్లస్ మైనస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ మైనస్. మైనస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్. Yeah, pata. It's equal to, yeah, plus. హలో మేడం, ఆఫ్టర్ లాంగ్ టైం. షట్ అప్. గో దేర్, స్టాండ్ అప్ అండ్ హ్యాండ్ అప్. మీరేనా చింటూ ఫాదర్? వాడు నా ఫాదర్ ఏంటి? ఆ టీ కొట్టాడు. మరి మీ ఫాదర్ ఏడి? మీ వెనకాల హ్యాండ్స్ కట్టుకుని హ్యాండ్సమ్ గా నుంచున్నాడు చూడండి. హాయ్. ఏయ్ చి దూరం జరిగి దూరంగా కూర్చో. మీరేనా చింటూ ఫాదర్? yes. మీ పిల్లోడు చదవడంలో చాలా వీక్. మరి రాయడంలో వాడు రాసింది వాడికే అర్థం కాదు. ఓ సూపర్, ఫ్యూచర్ లో నా కొడుకు డాక్టర్ అవబోతున్నాడు అన్నమాట. డాక్టర్ అవడం ఏంటి? డాక్టర్ రాసింది కూడా ఎవరికి అర్థం కాదు. నువ్వు మళ్ళీ ప్లస్ మాట్లాడుతున్నావు చెప్తా. నువ్వు దగ్గర ఉండడం కొంత దూరం ఉండడం బెటర్. మీ పిల్లోడు ఎంత మొద్దు సొంట అంటే గంగ ఎక్కడి నుంచి వెళ్తుంది
తెలుసురా అని అడిగితే తెలియదు అంటాడే. నాకు తెలుసు, గంగ రోజు కూరగాయలు తీసుకుని నా టీ కొట్టు ముందు నుంచి వెళ్తది. అందుకే నువ్వు ఇక్కడ టీ షాప్ పెట్టింది. మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, ఇంట్లో మీ భర్త పరిస్థితి ఏంటి చెప్పండి. హలో, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ క్లారిటీ కోసం అడిగా. ఆ క్లారిటీ కోసమే అడిగాడంట. మీ పిల్లోడికి ఎంత మెమరీ లాస్ అంటే ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ అమ్మ పేరు రాయరా అన్నాను, గుర్తులేదంటాడే. మీ ఆవిడ పేరు చెప్పండి. శేషు ఏదో అడుగుతుంది చూడు ఆవిడ. అంటే మీ ఆవిడ పేరు మీకు గుర్తులేదా? గుర్తుండండి, సాటర్డే సండే పిల్లల పేరు చెప్పాం మేము. Why? అదొక వ్రతం అండి. ఏం వ్రతం? సాటర్డే సండే వీకెండ్ వ్రతం అండి. మీ పిల్ల డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆహా, వాడు పుట్టినప్పుడు ఒక ఉరుములండి, బాగా వావ్ బాగా మెరుపులు. వావ్. ఆ, వాడు పుట్టినప్పుడు మంచి వెదర్ అండి. ఓకే, అప్పుడు పుట్టాడా? లేదు, దాని తర్వాత 9 నెలలకు పుట్టాడు. అయ్యా, వాడు మే 10న పుట్టాడు. మీ పిల్లోడు పుట్టిన తేదీ టీ కొట్టోడు ఎందుకు చెప్తా ఉండాడు? వాడి పాలు తాగే కదా పెద్దగా అయ్యాడు, అందుకే వాడు చెప్తున్నాడు. వాళ్ళ అమ్మని పిలవండి, నాకు ఫుల్ క్లారిటీ వస్తది, నేను నోట్ చేసుకుంటా డీటెయిల్. వాళ్ళ అమ్మ కత్తిలా ఉంటదని నాకు తెలుసు కదా. ఏయ్! పళ్ళు రాలుతాయిరా. ఏంటి ఉద్దేశం? డబ్బులు ఇవ్వా? అర్థమైంది. వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ చాలా బాగుంటది నాకు తెలుసు అంటున్నాను. Shut up! వాళ్ళ అమ్మని పిలవండి. వాళ్ళ అమ్మ లేదు, ఏమైంది? మమ్మల్ని ఇద్దరిని వదిలేసి పైలోకానికి వెళ్ళిపోయింది. అయ్యో, లేదు, వాళ్ళమ్మ బతికే ఉంది. చింటూ అమ్మని నేనే. నువ్వేంటి? చింటుకు నువ్వు నానైనప్పుడు చింటుకు నేను అమ్మని కాదు. what's going on? ట్రైన్ గోయింగ్ ఆన్. Where? దేర్. ఇదిగో పిచ్చి పిచ్చి నాటకాలు చెప్పు. ఇది చింత అమ్మాయి కాదు, ఇది అలాగైతే ఈయన కూడా చింటూ నాన్న కాదండి. నువ్వేం కానీ ఎక్కువ మాట్లాడావంటే మొత్తం అన్ని గుట్లని ఇప్పేస్తా. ఏడు విప్పేస్తానంటుంది. వాడు స్కూల్ నుంచి వచ్చాడు కదా, గుడ్డలు ఇప్పుతా అంటుంది. హాయ్ చింటూ. హాయ్ అక్క. అమ్మని పట్టుకొని అక్క అంటా ఉన్నాడేంది? అంటే వీడు పుట్టినప్పుడు అది కోమాలోకి వెళ్ళిపోయింది, కట్ చేస్తే ఇప్పుడే వచ్చింది, అందుకే వాడు గుర్తుపట్టలేకపోయాడు. మళ్ళీ రాదనుకున్నా, మళ్ళీ వచ్చింది. నువ్వు వచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. కన్ఫ్యూజన్ గా ఉంది. ఏమండి, నా టీ ఓడి తాగండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చావనన్నా చెప్తాను కానీ ప్లస్ లో మైనస్, నా మైనస్ లో ప్లస్ టీ నేను చచ్చినా తాగను. వీడు ముఖంలో మీ ఇద్దరు పోలికలు కనిపించట్లేదు, ఈ టీ కొట్టాడు పోలికలు కనిపిస్తా ఉండాయింది. వాడి పోలికలకు వస్తాగా. ఆయన నువ్వేమో టీచర్ అనుకుంటా, ఇంకా సుమా అనుకుంటా, ఇన్ని క్వశ్చన్ అడుగుతున్నావు ఏంటి నువ్వు? కాదు, వాడేమో నేను నాన్న అంటాడు, దాన్నేమో అక్క అంటాడు. వాడి ముఖం వీడి ముఖంలో కలుస్తుంది. అసలు వీడికి నాన్న ఉన్నాడా పోయాడా? మీకు పిల్లోడి మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే పిల్లోడు తండ్రి మీద ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ మీకు? నాకు పిల్లోడు తండ్రి మీద కాదు ఇంట్రెస్ట్, పిల్లోడు చేసిన క్యాంటీన్ బిల్లు మీద ఇంట్రెస్ట్. ఎవడ కడతాడు బిల్లు? ఎవడో ఎందుకు కడతాడు? నేను కడతాను. ఏదో పిల్లడు తింటే బిల్లెట్టుకుని అలా వచ్చేస్తారు ఇంటికి, నేను కడతానుగా. క్యాంటీన్ లో తిన్నావా, పార్సల్ చేసుకుని వెళ్ళి అమ్మేవారా? ఈ 10,000 బిల్లు ఏంట్రా? ఎవడ కడతాడో బిల్లు? నేను ఎందుకు కడతాను? వాళ్ళ నానే కడతాడు. ఏంటి బొంగు కట్టేది? 10 రూపాయలు ఇచ్చి 10,000 కట్టమంటే ఎవడు కడతాడు? మామూలుడు కాదు రే నువ్వు. ఇదిగో నీ 10 రూపాయలు. మా మనిషా నువ్వు ఏమనుకుంటున్నావా? ఒరేయ్ చిట్టు, బిల్లు ఎవడ కడతాడా? నేనెందుకు కడతాను రా బిల్లు? టీ కొట్టోడు కదా. వాట్ ఇస్ దిస్ +2 - -2 -2 +?